చిన్న పాప ఉంది ఇక్కడ చూస్తుంటే. ఇక్కడే ఉంటున్నారా అండి మీరు? ఎంతకాలం ఉంటున్నారు? ఇక్కడ ఉండి మాకు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి పాపలు ఉన్నారు. ఏందండి పరిస్థితి ఇప్పుడు? ఏంది అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అసలు మీరు ఎట్లా స్పందిస్తున్నారు? మీరు ఏం చెప్తారు? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మా ఇక్కడ ఉండి 10 సంవత్సరాలు అవుతుంది. మాకు చెప్పు నోటీస్ కూడా ఇవ్వలేదు. మాకు రేవంత్ రెడ్డికి ఓటేసి గెలిపించిన ప్రజలకి కాపాడమని చెప్పి ప్రజలకు నాశనం చేస్తున్నాడు. మేమేమో ఈ రోడ్డుకి తాలూకు వచ్చిన చిన్న చిన్న పిల్లలు ఎత్తుకొని వాళ్ళు అంటే దాదాపు 2 రోజుల క్రితం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఇక్కడే ఉంటున్నారా మీరు? అప్పుడు ఆ గవర్నమెంట్ అధికారులు ఎవరైతే వచ్చారో వాళ్ళతో మీరు మాట్లాడలేదు, చూపించలేదు? చిన్న పిల్లలు చూపించినాం. మాకెవరు ఇంతకు ముందే చెప్పారు. ఆదివారం రోజున 6 గంటలకు ఈ దాడి జరిగింది. మాకు ఒక దారి అయినా చూపించింది. కూల్చివేతలు చేపట్టండి అంటూ మీరు చెప్పలేదా? మాకు అసలు ఏం మాట్లాడాలి, మాకు చాలా ఇబ్బందిగా ఉందమ్మా. ఈ బాబులను ఎత్తుకొని వర్షం పడుతుంది, పుట్టకి అన్నం లేదు మాకు. ఈ మరీ మాకు ఘోరంగా ఉన్న పరిస్థితి చిక్కుకున్నాము. మీరు ఏం పని చేస్తుంటారు? ఇక్కడ పని చేస్తారు? లేబర్ పని చేస్తాం. అంటే మినప పని చేస్తాం. వారానికి 2 రోజులు తగిలితే 4 రోజులు కూర్చుంటాం ఇట్లా. ఏమైందమ్మా అసలు? ఏం జరిగింది? ఎన్ని కుటుంబాలు ఉంటాయి? మొత్తం 8 గుడిసెలు ఉంటాయి. తిండి లేదు, డబ్బులు లేవు, పని చేసుకుని బతుకుతాం. ఇక్కడ 8 గుడిసెలు ఉంది. సగంలో వెళ్ళిపోయారండి. పోలీసులు కొంతమంది అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళు అక్రమంగా మీ మీద కేసులు కూడా పెట్టారని కూడా తెలిసింది. మీ మీద కేసులు ఇక్కడ ఉంటున్నారు అంటే అక్రమ నిర్మాణాలు ఉంటున్నాయని చెరువుల దగ్గర ఉన్నటువంటి ఇళ్ళని కూల్చివేస్తుంది గవర్నమెంట్. మరి చెరువుల్ని కాపాడడానికి చేస్తుంది. కానీ ఇక్కడ మీ నిరుపేద కుటుంబాలని ఇల్లు ఇలా తొలగించడం అనేది నిజంగా న్యాయం కాదు. మేము అదే చెప్తున్నాం. కానీ న్యాయం కాదు మేడం. కానీ మీరు మరి ఇక్కడ అక్రమ కేసులు ఏమైనా పెట్టారా? అక్రమంగా మీ కేసు ఏం చెప్తారు? గత ప్రభుత్వం ఎట్లా ఉండే అన్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు బాగానే మేడం. ఎక్కడికి వెళ్తారండి మరి? ఇప్పుడు ఎక్కడ వెళ్దాం మేడం? ఎక్కడ చెల్లా చెదురైంది. ఇక్కడ మొత్తం డిజాస్టర్ కేసు వెళ్ళిపోయారు. ఉన్న పలంగా రావడం కూల్చివేసి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మా పరిస్థితులు చాలా దారుణంగా రోడ్న పడి నిజంగా చాలా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. పసి పాప, పాల్దాయి పసి పాప, మొన్న జన్మించినటువంటి ఒక పసి పాప 4 రోజులు అవుతుంది. ఆ పాపని పట్టుకొని ఈ వర్షంలో రోడ్డు పడ్డం, రోడ్డు ఇచ్చడం అంటే చాలా బాధేస్తుంది. ఎట్లుందండి ప్రస్తుతం? ఎక్కడ పడుకుంటున్నారు అసలు? ఇక్కడే ఎన్ని సంవత్సరాలు అయితే ఇక్కడ ఉండబట్టి? 5 సంవత్సరాలు అవుతుంది. ఏమైంది అసలు? ఇట్లా కూల్చేసినప్పుడు ఏం మీకు ఏం చెప్పలేరా అసలు? సర్దుకోండి కనీసం మీకు సమయం అన్నా ఇచ్చారా మీ సామాన్లు సర్దుకోవడానికి? ఏం చెప్పలేదు. సడన్ గా కూల్చేసి మీరు అడగలేదా? చూపించలేదా ఇంత చిన్న చిన్న పిల్లలు ఉన్నారని? పిల్లలు ఉంటే ఏదైనా చూసుకొని ఏం చెప్పలేదు వాళ్ళు. పిల్లలు చెప్పి కూడా వాళ్ళకి జాలి పుట్టలేదు. వాళ్ళు కొట్టడానికి వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి కొట్టడానికి మీద పడ్డారు. వాళ్ళు పోలీసులు కొట్టడానికి వచ్చారు. ఎందుకని కొట్టడానికి వచ్చారు? మా అదే కదా మేము అడిగింది. మా సామాన్లు తీసుకుంటాం, కొట్టడానికి బియ్యం ఉన్నాయి తీసుకుంటామని చెప్పినాము. ఇంకా మాకు ఇక్కడ రాకుండా కొట్టడానికి వచ్చే వాళ్ళు కొట్టడానికి కొట్టేసి పంపిస్తారు అవతల సైడ్. మాకు చిన్న పిల్లలు ఉన్నారండి. నిజంగా చాలా బాధగా ఉంది పరిస్థితి. అసలు ఏం చెప్తారండి? అన్న చెప్పిండు ఇంకేం చెప్తాను. తెల్లారు మంట పెట్టుకొని ఇంకో పిల్లలు కాదు తెల్లారు ఇట్లే కూర్చుంటున్నానికి దారి లేదు. వ్యవసాయాల ముందు ఎక్కడన్నా చెప్పింటే చెప్తుంటే ఒక వారం రోజులు చెప్పింటే ఎక్కడన్నా చూస్తే అక్కడ వేసుకొని నుంచి అక్కడ ఎక్కడన్నా వేసుకుంటాం. అసలు సామాన్ సగం వెళ్ళి సగం సామాన్లు దాల్చిందని అట్లా చూస్తున్నారు కదా, వాళ్ళు అసలు నోరు విడిచి మాట్లాడలేకపోతున్నారు.
ఎందుకంటే సామాన్లు ఇక్కడక్కడ చెల్లా చెదురు చేసేసి వెళ్ళిపోయారు. వాళ్ళ పాటికి వాళ్ళు మంచిగానే చేసి వెళ్ళిపోయారు. కానీ మేము ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు అంటూ చిన్న పిల్లల్ని పట్టుకొని ఈ రోజు నిజంగా నడి రోడ్న పడ్డారని చెప్పొచ్చు. నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద చాలా అంటే చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళు నిజంగా బాధపడుతూ కూడా ఈ రోజు ఖండిస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే నిరుపేదలకు సహాయం చేస్తామని చెప్పేసి నిరుపేద ఓట్లు వేయించుకొని అందరి ఓట్లతో ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమల్లోకి వచ్చింది. రేవంత్ రెడ్డి పాలన వచ్చింది. రేవంత్ రెడ్డి పాలనలో నిరుపేదలు కుటుంబాలు బాగుపడతాయి అంటూ మేము భావించారు. కానీ ఈ రోజు నిరుపేద కుటుంబాలను తీసుకొచ్చి రోడ్డు వేశారు రేవంత్ రెడ్డి అంటున్నా. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి మా బతుకులు ఎట్లా ఈ రోజు మేము ఎక్కడ బ్రతకాలి అంటూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. ఎన్నో కుటుంబాలు ఈ రోజు మనం చూస్తున్నాం కదా, పడ్డాయి. మరీ ముఖ్యంగా పోలీసులు అధికారంలో ఉన్నారనే ఒక హామీతో నిరుపేదల్ని కూడా దౌర్జన్యంగా వాళ్ళ మీద చేయి చేసుకోవడం, పెట్టడం ఇలాంటివి కూడా చేశారు అంటూ కూడా చెప్తున్నారు. చిన్నపిల్లలు ఉన్నారని చెప్తుంటే కూడా వినకుండా సామాన్లు చదువుకునేటువంటి కాస్త సమయం కూడా ఇవ్వకుండా అప్పటికప్పుడు వచ్చి ఉదయం 6 గంటలకు వచ్చి కూల్చివేయడము, వీళ్ళని లాగి అవతలకి నెట్టేయడము, దౌర్జన్యం చేయడము, లాఠీ చార్జ్ చేయడం పోలీసు వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్ దగ్గర పోతే వాళ్ళకి గుడిసెల మా దగ్గర వస్తాయమ్మా. వాళ్ళకు పెద్ద బిల్డింగ్ కుల్ల కొడితే వాళ్ళకి 10 రూపాయలు ఇస్తారు. మా దాన్ని 10 రూపాయలు ఇచ్చి బతికేటోళ్ళం మేము. మా దగ్గర గుడిసెల కుల్ల కొడితే మేము ఇస్తాం వాళ్ళకు. పెద్దలను చూసి కొట్టడానికి వచ్చి ఉన్న వాళ్ళకి కొట్టడానికి పోలేదు. ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్ వాళ్ళకి కుల్ల కొడితే ఏం కాదు, మా గుడిసెల కుల్ల కొడితే వాళ్ళకి ఏమొచ్చింది అంటే రేవంత్ రెడ్డికి ఓటేసి మేము గెలిపేయడానికి మేము మా కోసం పిలిపిస్తే మాకే నెట్టడానికి వచ్చింది రేవంత్ రెడ్డి. మళ్ళీ ఓటేసి ఇంట్లో మేము ఎందుకు ఓటేసి మాకు ఓటిపించుకోవడానికి మాకేమైనా అవసరం అది? ఇక మేమంతా ఒక ఇంట్లో వాళ్ళం ఓటేస్తాము, రేవంత్ రెడ్డికి వేసినాము. నిరుపేదలకు చూసుకోవాలి, నిరుపేదలకు ఏంటండి రేవంత్ రెడ్డి చేస్తే రేవంత్ రెడ్డి మంచి చేస్తాడని చేస్తే రేవంత్ రెడ్డి ఏమో ఇట్లా చేసిండు, ఇంకేం చేసిండు. మంచిగా చేస్తాం ఓట్లు రేవంత్ రెడ్డికి. చూస్తున్నారు కదా, మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ అప్పుడు చూసుకుందామంటూ కూడా ఈ రోజు వాళ్ళు సవాల్ విసురుతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి చేస్తుందని వాళ్ళ కుటుంబంలో నుంచి ప్రతి ఇంట్లో నుంచి 5 ఓట్లు తనకే పడ్డాయి. అందరం కలిసి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. కానీ ఈ రోజు మమ్మల్ని రోడ్డు వేసిన రేవంత్ రెడ్డి అంటూ కూడా వీళ్ళు చాలా రేవంత్ రెడ్డి ఊరే కొడంగల్ పక్కల దుద్యాలు తండాకు వస్తా మా ఊరికి వస్తారు కదా చెప్తా. ఇప్పుడు అన్న తిరుపతి రెడ్డి పెట్టిండు, కానీ అప్పుడు వచ్చినప్పుడు కొట్టాడు, కానీ వచ్చినప్పుడు చెప్తాను. చూస్తున్నారు కదా వాళ్ళ మొహం ఎంత బాధ కనిపిస్తుంది, మనం లైవ్ లో చూస్తున్నాము. మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు మేము ఏందో చూపిస్తాము, నిరుపేదలు అంటే ఏందో చూపిస్తాము. అప్పుడు దాదాపుగా నిరుపేద కుటుంబాలు ఈ రోజు చూసుకుంటే చాలా ఉంటాయి. ఎక్కడ చూసినా బస్తీలు, సిటీలో కూడా ఎన్నో బస్తీలు ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా నిరుపేదలు చాలా మంది ఉన్నారు. ఉన్నటువంటి కోటీశ్వరులను వదిలేసి పెద్ద పెద్ద బిల్డింగ్లను వదిలేసి ఇక్కడ మా గుడిసెల్ని ఇట్లా కులగొట్టడం వల్ల మీకు 1 రూపాయి వచ్చిందా, ఒక 10 రూపాయలు ఇస్తే బతికే వాళ్ళం మేము. కానీ మీరు పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా పెడితే 10 రూపాయలు అక్కడి నుంచి వస్తాయి. అలాంటి వాళ్ళని వదిలేసి మా మీద పడ్డారంటూ కూడా ఈ రోజు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా బాధాకరంగా, ఎందుకంటే చిన్నపిల్లలు పట్టుకున్నాడు రోడ్డు పాలయ్యారని చెప్పొచ్చు. మరి వీళ్ళకి ఎంతో కొంత రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజంగా సాయం చేయాలి. అదేవిధంగా వీళ్ళకి ఒక చిన్న ఇల్లు కట్టిస్తారా, లేదంటే ఎక్కడన్నా తీసుకెళ్లి ఉంచుతారా? నిజంగా రేవంత్ రెడ్డి మీదే బాధ్యత ఉందని చెప్పొచ్చు. నిజంగా మీ ప్రభుత్వం మీద ఎంతో బాధ్యత ఉంది. ఎందుకంటే మీరు ఒక మంచి పని చేస్తున్నప్పటికీ ఇలా నిరుపేద కుటుంబాలను రోడ్డు మీద వేయడం ఎంతవరకు కరెక్ట్ కాదనే ఈరోజు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళకి ఏదన్నా తగినటువంటి సాయం చేసి వీళ్ళకి ఒక బ్రతుకు తెరువు చూపించాలి. ఎందుకంటే ఇది నిజంగా మీ బాధ్యతే, మిమ్మల్ని అందరూ ఎన్నుకున్నారు కాబట్టి ఇది మీరు చేయాల్సినటువంటి పని, మీ మీద బాధ్యత ఎంతో ఉందని చెప్పొచ్చు. ఇక్కడ కూడా అందరూ కూడా అదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఎన్నో చూపించండి, ఇక్కడ నుంచి దాదాపు అక్కడి వరకు చెరువు సైడ్ ఉంది. మనం యువతల పక్క ఉన్నాము. ఇక్కడ కుటుంబాలన్నీ కూడా చెదరయ్యాయి, రోడ్డు మీద బతుకుతున్నారు. అసలు నిజంగా అసలు ఎలా ఉంటున్నారు ఏంటో. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి ఒక పక్క, ఈ వర్షాలకి చిన్నపిల్లల్ని పట్టుకొని ఉండడం ఎంత కష్టంగా ఉంటుంది. అదే వాళ్ళు ఈ రోజు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత కొంచెమైనా జాలి కనకరం ఉంటే కనుక వీళ్ళని ఆదుకోవాలి. అదేవిధంగా వీళ్ళు కూడా మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ అప్పుడు కూడా మా ప్రతాపం ఎందుకు చూపిస్తాము అంటూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఎంతో మంది కొడంగల్ పక్క ఊరు అయినటువంటి తాండాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా? ఇంకా చెప్పండి రేవంత్ రెడ్డి మా ఊరికి వచ్చినప్పుడు చెప్తాను, దుద్యాలకు వచ్చినప్పుడు చెప్తాను, ఓటాడడానికి వచ్చినప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్తాను. అందరూ ఓటు వేయండి, ఓటు వేయండి.
ఇంటి మాత్రం ఓటు వేయండి, మాకు గెలిపేయండి, ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. ఇప్పుడేమో గుడిసె పూల కొట్టేసి కూర్చోబెట్టారు. ఇంకా వాళ్ళకి ఓట్లు వేస్తాం, ఆ ఓట్లు ఏమో జట్టు కూడా ఓటు కూడా పెట్టాం వాళ్ళకి. ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, ఇంట్లో ఒకటి కాదు 2 కాదు 10 ఓట్లు ఇప్పటింటారా అని చెప్తా ఓట్లు ఇంటికి దండ దుద్యాలకు రాని